వాళ్ళు సిలువ వేసి ఆమె ఇప్పుడు వాళ్ళు చూస్తే అడ్రస్ లేరు. కానీ ఇప్పుడు యేసు ఏమో అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. కానీ మరలా సిలువ వేస్తున్నారట. మరి ఎవరు? హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆరాధించే వాళ్ళు ఎవరున్నారండి ఈ కాలంలో? మనమే ఉన్నాం. మన మిత్రులు లేరు. ఇప్పుడు మనం ఉన్నాం ఈ కాలంలో. ఉపదేశంలో ఏమైనా సిలువ అయింది. కానీ అక్కడ మరలా దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు. అంటే వేస్తున్నావో వేసే కాడ ఉన్నావో ఒకసారి పరీక్షించుకో ఎలా ఉంటుంది. వేసే కాడ ఉన్నావా లేకుంటే ఏ చేస్తున్నావా మరలా వేసి వర్తమానం. ఆమె ఒకవేళ ఈ వాక్యం నీకు కానీ అర్థమైందంటే, ప్రభువా నేను వేసే కాడ లేను, నిన్ను వేశాను, ఒకవేళ వేస్తున్నావంటే త్వరగా పోయి విడుదల చేసి వేయండి. త్వరగా పోయి విడుదల చేసేసి తెచ్చుకొని నీ హృదయంలో పెట్టుకోయింది. లేదు నువ్వు వేసే కాడ ఉన్నావు అనుకో, వదిలి ఆ వేసేది వదిలి ఆరాధించండి చక్కగా. హల్లెలూయా. చక్కగా ఆరాధించు, చక్కగా కనపరచు, చక్కగా ఆయన గురించి ఇతర సాక్ష్యాలు కూడా చెప్పు. లేదు ఆయన కానీ సిలువ కానీ వేస్తున్నావంటే పరిగిస్తూ పోయి నా మేకులు పెరిగేసి ఆ తలలో మీద ఉన్న కిరీటాలు పెరిగేసి ఆయనకి వస్త్రము కూడా లేకుండా వేసేస్తున్నారు. పోయి నీ వస్త్రం ఇచ్చి తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టుకుని ఆరాధించాలి. కానీ ఈ కాలంలో కూడా ఆయన సిలువ వేస్తున్నారని ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి సంగమా. సిలువ వేసేవంటే డేంజర్ నీకే. సిలువ వేసేవంటే డేంజర్ నీకే. సిలువ వేసే కడగా ఉన్నావంటే డేంజర్ నీకే. అందుకని దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయించు అని వర్తమానం. ఆమేన్. హల్లెలూయా. నిజమేనా? చూడండి 1 కానించి చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం కానించి చెప్పమ్మా. చెప్పు. కాబట్టి నిర్ణయ క్రియలను విడిచి మారు మనసు ఏం విడవమంటున్నాడు ఆయన? నిర్జయ క్రియలను విడిచి అంటున్నాడు. నిర్జయ క్రియలు అంటే ఏంది? యేసు క్రీస్తుకు పనికిరాని పనులు నువ్వు చేస్తుంటావు, అవి విడిచి దేవుడికి పనికిరాని పనులుగా నువ్వు కానీ చేస్తున్నావు అంటే త్వరగా విడిచి అవుతుంది. లేదంటే డేంజర్ నీకే. ప్రైస్లా నేనేం చేస్తున్నానయ్యా? యేసు క్రీస్తుకి పనికిరాని పనులు అంటావా? ఏం చేస్తున్నావు ఒకసారి పరీక్షించుకో. ఇంటికి పోయి పరీక్షించుకో. లేదు నీకు అర్థం కాలేదా? పక్కన వాళ్ళని అడుగు, నేను ఎలా ఉంటున్నాను దేవుళ్ళో, నేను ఎలా జీవిస్తున్నాను దేవుళ్ళో అని పక్కన వాళ్ళని అడుగు. పక్కన వాళ్ళంటే ఎవరు? అనిజనులను అడుగు. వాళ్ళు చూస్తుంటారు దేవుడు బిడ్డని, ఎలా ఉన్నాడు దేవుడు బిడ్డ. అనిజనుడు అయితే కరెక్ట్గా ఏలెత్తి చూపించేస్తాడు. మళ్ళీ దేవుడి బిడ్డ కాడకు పోయి నేను ఎలా ఉన్నానని చెప్పినది చెప్పడు. ఎందుకంటే ఆయన కూడా దొంగే. ఒకవేళ చెప్పాడు అనుకో, ఆయన చేసేది నువ్వు చెప్పేస్తావు. అందుకని అనిజనులు కాడుకు పో, వాళ్ళని అడుగు, నేను దేవుడి బిడ్డను కదా, నేను ఎలా జీవిస్తున్నాను, ఏమయ్యా నీకు తెలియదా, ఏమమ్మా నీకు తెలియదా అని అంటారేమో. నాకు తెలియకే నీ కాడుకు వచ్చింది. అనిజనులకి ఎందుకు తెలుస్తాయి అని అంటారు. అనిజనులలో వర్తమానికుడు ఉన్నాడు. అలాగే అనిజనులలో వర్తమానికుడు ఉన్నాడు. వర్తమానుడు లేకుంటే ఈరోజు మన దేవుడి కాడికి రాము. వర్తమానుడు లేకుంటే ఎస్తోరు దేవుడి కాడికి రాదు. వర్తమానం లేకుంటే రూతు దేవుడి కాడికి రాదు. వర్తమానం లేకుంటే రెబెకా దేవుడి కాడికి రాదు. వర్తమానం లేకుంటే ఈ రోజు నువ్వు దేవుడి కాడికి రాదు. అందుకే దేవుడు అనిజనుల కాడు ఉన్నాడు. ఆయన అనిజనుల కాడికి పో, నేను ఎలా ఉన్నాను దేవుళ్ళో, నేను ఎలా జీవిస్తున్నాను దేవుడిని అడుగు. వాళ్ళు చెప్పేస్తారు నీ గుడ్డంతా. వాళ్ళు తెలియకపోతే నువ్వు ఎలా జీవిస్తున్నావు దేవుడు.
అందుకని ఒకవేళ నీకు కానీ తెలిసిందంటే నువ్వు ఎలా జీవిస్తున్నావు, దేవుడు ఒక మార్గంలో ఉంటే నువ్వు ఒక మార్గంలో పోతున్నావు అని వాళ్ళు కానీ అడిగితే దాన్ని విడిచి అప్పుడే అదే అక్కడ అంటాడు. కాబట్టి నీ నిర్జయ క్రియలను విడిచి మారు మనసు పొంది విడిచి అప్పుడు మళ్ళీ మారు అంటున్నాడు ఆయన. మారి అప్పుడు మనసు దేవుడికి బాప్తిసం తీసుకుంటే సరిపోదు. అక్కడ మారు మనసు పొందున్నావా? నేను బాప్తిసం చేసుకున్నానులే దేవుడితో ఉన్నాను అనుకుంటున్నావు. నీ క్రియలు విడిచేయి. అక్కడ మనసు దేవుడికి మారి అప్పుడు మనసు ఆయనకి